హాయ్ ఫ్రెండ్స్, చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ బిజినెస్ సక్సెస్ కావట్లేదు. కరోనా టైం నుండి ఈ మాటను మనం తరచుగా వింటున్నాం. ఎలక్షన్ ఇస్తే సేల్స్ అవ్వట్లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, మా దగ్గర పనిచేసిన ఏజెంట్స్ లాస్ట్ 3 monthsలో 10 నుండి 15 డీల్స్ క్లోజ్ చేశారండి. ఇది మనకు సిచ్యువేషన్తో సంబంధం లేదు. కరోనా వచ్చినా, సునామీ వచ్చినా, తుఫాన్ వచ్చినా రియల్ ఎస్టేట్ ఆగదు. రియల్ ఎస్టేట్ ఇప్పుడున్న పరిస్థితిలో 100% దూకుల్లో ఉందండి. మీరు మన రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్నే మనకు దాని మెయిన్ ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే కేసీఆర్ గారికి ఓటులు సిటీలో వచ్చిందండి. ఎందుకు వచ్చింది చెప్తా. కాంగ్రెస్ ఓట్లు సిటీ బయట వచ్చేయండి. ఎందుకు వచ్చింది చెప్తా. కేసీఆర్ గారికి ఎందుకు వచ్చిందంటే రియల్ ఎస్టేట్ వాల్యూని గత 10 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 రూపాయలు దాదాపు నాకు తెలిసినంత వరకు 80 నుండి 100 రూపాయలు అయిపోయిందండి. అంటే 8 to 10 times రాబడి వచ్చింది. అందుకని సిటీ వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్కి లేదా డెవలప్ పెట్టుకునే ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఇప్పుడు అందరూ ఓటేశారు. సిటీ బయట ఎందుకు ఓడిపోయారంటే ఈ ఫోకస్ అనేది ఒక తండ్రికి 5 కొడుకులు ఉంటే ఒక కొడుకుని ఫోకస్ చేసి ఇంకో 4 కొడుకుని పక్కన పెట్టారు. దానికి బయట సిటీ అవుట్స్కట్స్లో అసలు ఎటువంటి ఓట్స్ రాలేదు. సో ఇది రీజన్. సో రియల్ ఎస్టేట్ ఎంత పవర్ఫుల్ అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. రియల్ ఎస్టేట్లో ఉండి సేల్ కన్వర్షన్ కావట్లేదంటే దానికి కారణం కంపెనీ కాదు, ఎండి కాదు, కస్టమర్ కాదు, సైట్ కాదు, ప్రైస్ కాదు, క్వాలిటీ కాదు. మరి ఏంటి? మీరు ఏంటి సారినండి? మనమే కారణం అండి. మన ఫెయిల్యూర్కి మనమే తవ్వుకుంటాం. సండే పూట, సాటర్డే పూట నేను చాలామంది ఏజెంట్స్ ఫోన్ చేస్తారు, సార్ మా అక్క పెళ్ళి ఉంది, మా తమ్ముడు ఫంక్షన్ ఉంది, బర్త్డే ఉంది, ఉన్నాయండి. అవన్నీ అటెండ్ అవ్వండి. ఫంక్షన్స్ డెఫినెట్గా వెళ్ళాలి, నెట్వర్క్ పెంచుకోవాలి. బట్ ఎట్ వాట్ కాస్ట్? మీరు పడుకున్నప్పుడు, మీరు పని చేయనప్పుడు కూడా డబ్బులు సంపాదించుకునేవాడే రిచ్ మ్యాన్ అవుతాడు. ఇది క్లారిటీగా పెట్టుకోండి. బాస్ కోసం పనిచేసేవాడు రిచ్ అవ్వలేడు. అందుకని దేర్ ఈజ్ ఎ బుక్ కాల్డ్ రిచ్ డాడ్ పూర్ డాడ్. రిచ్ వాళ్ళు ఎప్పుడు కూడా పడుకున్నప్పుడు కూడా వాళ్ళ సంపాదన రెట్టింపు అవుతుంది. మనం బతుకున్నప్పుడు, తెలివి మీద ఉన్నప్పుడు కూడా మన సంపాదన రెట్టింపు అవ్వట్లేదు. దీనికి కారణం ఏంటనేది మీరు ఎత్తుక్కోవాలి, మీరు ఊహించుకోవాలి, మీరు రీసెర్చ్ చేయాలి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ కారణం ఏంటంటే పెళ్ళి ఉంది, ఫ్రెండ్ వస్తున్నాడు, రియల్ ఎస్టేట్ సైట్ విజిట్ ఉంది. దేనికి వెళ్ళాలి? చాలా పెద్ద క్వశ్చన్. నేనైతే అవుట్ రైట్ 100% కస్టమర్తో సైట్ విజిట్కి వెళ్తున్నా. ఎందుకు తెలుసా? సైట్ విజిట్కి వెళ్తే మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. తెలియని కస్టమర్ సాటిస్ఫై చేస్తాం. కస్టమర్ కూడా మన కమిట్మెంట్కి సాటిస్ఫై అయ్యి డెఫినెట్గా మనతో పాటు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. దీని మీద మరింత వివరణ కావాలంటే నాతో పాటు సంప్రదించండి. థ్యాంక్ యూ.